అసలే అప్పులతో సతమతమవుతున్న అన్నదాతలపై అకాల వర్షం పిడుగులా పడింది. బుధవారం కురిసిన భారీ వర్షం ఏపీలో వేలాది మంది రైతులకు కన్నీటిని మిగిల్చింది. అటు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అకాల వర్షం అకాల వర్షం ఇరు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లోని రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. హుద్హుద్ విలయం నుంచి ఇంకా తేరుకోకముందే శ్రీకాకుళం జిల్లాపై వర్షం ఉప్పెనలా వచ్చిపడింది. బుధవారం ఉరుములు, ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రాజాం, సంకవిటి, తేగిగి, వంగర సహా పలు మండలాలు నీటిమయమయ్యాయి. వేలాది ఎకరాల వరి నేలకొరిగింది. కళ్లల్లో ఆరబోసిన వరి తడిసి ముద్దయింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీటిపాలవ్వడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అంత పెట్టుబడులు అన్నీ అయిపోయేవి, రైతుకి చేతికి వచ్చింది ఎట్లేదు. అలాగే మొత్తం అంత దెబ్బ అయిపోయిన రైతులు. అటు నెల్లూరు జిల్లా కావలిపై అల్పపీడనం అకాల వర్షం రూపంలో ప్రభావం చూపింది. కుండపోతగా వర్షం కురేయడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అటు తిరుమలలోనూ వర్షం దుమ్ము దులిపింది. 2 గంటల పాటు కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అటు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాపైన అకాల వర్ష ప్రభావం పడింది. మహదేవ్పూర్, మహముద్దారం మండలాల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో పొలంలో ఆరబోసిన వరి తడిసి ముద్దయింది, పనికి రాకుండా పోయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవ్వడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తోని కోపించుకొని వచ్చి కళ్ళాలలో పోసినాం. కళ్ళాలలో పోసినాక వర్షం కొట్టింది. వర్షాలు కొట్టి అడ్డానికి వెళ్ళి వాన కొట్టింది. వాన కొట్టి మేము నట్టపడతాను రైతులం. మీరు ఏమన్నా సాయం చేయాలి, మీరు లేకపోతే మొత్తం నాయన అర్థాన్ని. కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రకృతి ప్రకోపానికి బలైన తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.